హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రెడీమేడ్ ప్లాజా డ్రెస్ అనేది నడుము లూజ్ అయితే ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తానికి ట్రై చేస్తాను. ఒకసారి అయితే ఈ వీడియో చూసేయండి. ఈ డ్రెస్ అనేది నేను రెడీమేడ్ది పాప కోసం తీసుకున్నాను. పిల్లలకి ఇద్దరికి, పెద్ద పాపకి బాగా లూజ్ అయిపోయింది నడుము. అది మనం సైడ్న వీ షేప్లో స్టిచ్చింగ్ వేసినా కూడా అది సరిపోదు అన్నమాట. అలా అని మొత్తం ఇంకా ఊడతీయలేము కదా. ఇంకా అందుకనే ఒకసారి ఈ చిన్న టిప్ అయితే ఒకసారి చూసేయండి వీడియోలో. నడుం బెల్ట్ దగ్గర అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను కొంచెం విప్పేశాను. ఇది తీస్తూ ఉంటే వీడియో తీస్తే కనుక నాలాగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ముందుగా మనం నడుం బెల్ట్ దగ్గర ఇలాగా కుట్లు తీసేసుకోవాలి. మొత్తం కూడా ఈ దారాలు మొత్తం ఈ రెండు స్టిచ్చింగ్ కుట్లు, ఈ రెండు కుట్లు కూడా ఉన్నాయి కదా, రెండు కూడా తీసేసుకోవాలి. అంటే మనకి ఎంత నడుం లూజుని పట్టించి ఆది పాయింట్ ఉంటుంది కదా, అలాగైనా తీసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత, ఎంత తగ్గించాలనుకుంటున్నామో అంత పొడవుగా కుట్లు అనేది కూడా తీసుకోవాలి. మొత్తం కూడా విప్పేసుకొని నేను ఇక్కడ కత్తెరతో కొంచెం ఎలాస్టిక్ అనేది తీసేస్తున్నాను, కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఎలాస్టిక్ మనం కట్ చేసుకుంటేనే కదా, ఇప్పుడు కట్ చేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లాగుతూ మెయిన్ క్లాత్తో కుట్టాలన్నమాట. ఎలాస్టిక్ లాగుతుంటూ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఇలా మడిచి మనం విప్పింది ఉంది కదా దాన్ని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం లాగితే ఎలాస్టిక్ అనేది సరిపోతుంది. అడ్జస్ట్ ఏమైనా పీసులుగా ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఎలాస్టిక్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేశాను. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకొని ఎలాస్టిక్ అనేది ఇలా సెట్ చేసుకున్నాను. ఫస్ట్ ఎలా ఉందో రెడీమేడ్గా అలాగే నేను ఇక్కడ ఇలాగ కుడుతున్నాను. చూసారు కదా, ఇలాగ మనం రెడీమేడ్ అప్పుడు ఎలా ఉందో అలాగే, ఎలా విప్పామో మళ్ళీ అలాగే కుట్టాలి, కొంచెం కూడా తేడా రాకుండా. తర్వాత మళ్ళీ అదే స్టైల్లో రావడానికి నేను డబుల్ కుట్టు వేస్తున్నాను. కంపెనీ వాళ్ళు ఎలా వేసారో అలాగే వేస్తున్నాను అనమాట. ఇక్కడైతే అయిపోయింది, కుట్టేశాను. ఇలాగా నాలాగా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేశారా, ఇలాగా చేశారా ఒకసారి అయితే కామెంట్ చేయండి. కొంచెం దారం బాపిన్లోది తెల్లగా కనిపిస్తుంది, కాకపోతే బాగా వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.